తీర్చడానికే అడ్డం కాకపోతే ఒక పూర్వం ఒక స్థలంలో ఉన్నట్టు ఒక ఇంటిని ఖాళీ చేయించలేని స్టేజ్లో ఉన్నప్పుడు సొంత స్థలాన్ని ప్రభుత్వాన్ని నమ్మి ఇవ్వడం అంటే అది చిన్న విషయమా? ఎప్పుడో అభివృద్ధి చెందుతుందని ఉన్నదాన్ని పోగొట్టుకుంటాడు ఎవరైనా? ఎకరానికి 30 సెంట్లు తీసుకుని ఆలోచించాడు, కానీ నమ్మించగలిగాడు, నమ్మించాడు, జనం విశ్వసించారు, తీసుకున్నాడు. అమ్మాను తల్లిను బాతిమలాడు బామాడు ఏదో ఒకటి చేసి కొన్ని వేల ఎకరాలు గ్యాదర్ చేశారు. ఈరోజు మన దగ్గర ఒక 30 సెంట్లు 40 సెంట్లు స్థలం ఉందండి. ఆ స్థలానికి ఒక బిల్డర్ తెచ్చుకున్నాం, ఇచ్చాం. అతనికి రేటును బట్టి ఏరియాని బట్టి ఓ 50%, 40%, 50%, 60% ఆ ఏరియాని బట్టి మనకి కొన్ని ఫ్లాట్స్ ఇస్తాం జరుగుతుంది. మన ఖర్చు ఏముందండి? మనం ఎప్పుడో గజం 300 పెట్టో 400 పెట్టో 500 పెట్టో 1000 పెట్టో కొనుక్కున్నాం. అది వాళ్ళ గజం 1,00,000 అయింది, 50,000 అయింది, 30,000 అయింది. వాడు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి మనం కొన్ని ఫ్లాట్లు ఇస్తాను, మనకు నష్టం ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. యాజ్ ఎ సేమ్ పాలసీ రాష్ట్రం రోడ్లు పోషిస్తుంది అంతే. దాంట్లో అనేక మంది బిల్డర్స్ వస్తున్నారు, కట్టుకుంటున్నారు. మరి ఇక్కడ బిల్డర్స్ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రూపంలో కోటాను కోట్ల రూపాయలు డబ్బు వచ్చి పడుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కావట్లేదు ఏంటండి? చంద్రబాబు నాయుడు అక్కడ తినేసిందంటే తిన్నాడేమో మన అంటే అంత తెలియదు. ఏం తింటారు? రైతుల దగ్గర నుంచి కన్విన్స్ చేసుకుంటమే సరిపోతుంది. మరి 1 సంవత్సరాల పాటు రైతులని కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేసుకున్న తర్వాత మురుకాలు ఉంటాయి, డ్రైనేజీలు ఉంటాయి, నదులు ఉంటాయి. అటు మధ్యలో నుంచి ఎక్కడ నగరాన్ని ఎటు పక్క నుంచి రోడ్లు వేయాలి, ఎటు కంఫర్ట్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఎక్కడ అండర్ పాస్లు పెట్టాలి, ఎక్కడ ఫ్లైఓవర్లు పెట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇదన్నా చిన్న విషయం కాదు కదా. ఒక పెద్ద మహానగరాన్ని ఆలోచిస్తున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది. లాస్ట్ 2 ఇయర్స్ స్టార్ట్ చేశారు. మరి పిలవగానే పరిగెత్తుకు వచ్చేసి కట్టాలి కదా. ఒక ఎస్ఆర్ఎం కావచ్చు, అనేక ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు వస్తున్నారు, ఉంటున్నారు, కడుతున్నారు. కన్స్ట్రక్షన్లో కొన్ని, గ్రౌండ్ రూపంలో కొన్ని, 20% అయిపోయి 30% అయిపోయి. మేము వైకుంఠపురం వెళ్తున్నప్పుడు, అంటే మేము భవగ్ని మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు రాత్రిపూట 8ంటికి వస్తుంటే పగలపూట ఎక్కడ కనబడదు క్రేన్. చాలా పూట అక్కడ బంద్ చేస్తుంటాయి కదా. నైట్ టైం కళ్ళు చెదిరేలా ఎన్నో క్రేన్లు 100ల సంఖ్యలో లైట్లు కనబడతా ఉంటాయి. అంటే అక్కడ పనులు చేస్తున్నారు. కియా మోటార్స్ కార్ని బాబును కొనుగోలు తయారు చేయి, 1000 మంది జనాన్ని వృత్తి కల్పించు, నువ్వు తయారు చేసిన కారు మా జనం చూడాలి అనుకున్నాడు. అంటే తను మంచి పనులు చేసి సమాజానికి మంచి చేసుకుంటూ ఓట్ల కోసం వద్దాం అనుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, దీంట్లో ఎన్నో అవుతుందేమో. అంటే నువ్వు వచ్చి కంపెనీ పెట్టు బాబు, నువ్వు 10 మందికి ఉపాధి కల్పించు అంటున్నప్పుడు వాడిని మనం మంచబడగలమా? పరిశ్రమలు రమ్మని ఇప్పుడు మామూలుగా నార్మల్గా ఉన్నామండి. నేనంటే నార్మల్, నేను లుంగి కట్టుకెళ్ళినా ట్యూషన్ చెప్పించుకుంటాడు నా గురించి తెలిసిన వ్యక్తి. నేను లుంగి కట్టుకెళ్ళినా బడి వేసుకెళ్ళినా నాతో ట్యూషన్ చెప్పించుకుంటారు నా గురించి తెలిసిన వ్యక్తి. పైగా 3 రోజులకు 4 రోజులకు 10,000 ఇచ్చి నచ్చింది. కానీ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టించాలి అంటే చక్కగా నీట్గా తయారై అడుక్కునేవాళ్ళ ఎలా కదా. మనం ఉందో లేదో తర్వాత ఉన్నట్టుగా లేకపోతే అప్పుడు అడుగుతాడు. సేమ్ మన ఇల్లైనా అంతే, రాష్ట్రమైనా అంతే, దేశమైనా అంతే. మనలోని పేదరికాన్ని ఇప్పుడు బయట చూపించాల్సిన అవసరం లేదు. నిండుకుండా అలాగనే ఉండాలి. చాలా ముందుగా దేశాలు తిరిగారు, ఎన్నో ఎంబీఏలు చేసుకున్నారు. కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, మరికొన్ని కంపెనీలు పెట్టున్నాయి, మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడతాం.
పుష్కరాల సమయంలో రేయింబౌల్లో తిరిగి డే అండ్ నైట్ పనిచేస్తారు. చిన్న కాగితం కూడా లేకుండా పుష్కర్ ఘాట్లు ఆ విజయవాడ ముందు ఎంత వరస్ట్గా ఉంటుందో స్లమ్ ఏరియా లాగా ఆ భాస్కర్ పేట బస్ స్టాండ్ ఎదురుగుండా ఇవాళ చూడండి ఎంత నీట్గా ఉందో ఆ మెట్లు ఇట్లు కట్టి పక్కన మేడం. అసలు ఇక్కడ అమరావతి అనేటువంటి ఒక మహానగరం ఈ రోజు నిర్లక్ష్యం చేపడితే అదే సక్సెస్ఫుల్ ఉంటే ఏం జరిగేది? దేశంలో వరుస వెనకబడిన వరుస బెంగాల్ అనేక రాష్ట్రాల్లో ఇదే రకమైన ఫిలాసఫీ ఇదే రకమైన ప్రయోగాన్ని కనుక అమలు చేసుకుంటే ప్రపంచ దేశాల్లోంచి అనేక కంపెనీలు వచ్చి మన దేశంలో కంపెనీలు పెట్టుకునే వాళ్ళు భూముల్ని గవర్నమెంట్ ఇదే విధంగా రూపాయి ఖర్చు లేకుండా చేసింది. అది దేశాభివృద్ధిలో గణనీయమైన మార్పుకి సంకేతంగా మిగిలిపోయేది. ఇప్పుడు కూడా ఇది రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించవలసిన విషయం. మనం ఇంటికో 10,000 20,000 ఇస్తే ఆడ 4 రోజులు తాగుతాడు అంటే ఇంట్లో ఖర్చులు వాడుకుంటారు, తింటారు, 4 జత బట్టలు తెచ్చుకుంటారు. ఓ 20,000తో వాడికి గేద కాదు, వాడు బతికేడానికి. ఓ 20,000తో రోజుకో 20 రూపాయలు సంపాదించుకునేంత ఆదాయాలు మీరు. కానీ అదే ఒక పరిశ్రమ వస్తే కొన్ని వేల మంది ఉపాధి పొందుతారు, వాళ్ళ జీవన స్థాయి పెరుగుతుంది. జీవన స్థాయి పెరిగినప్పుడు వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది, అంటే వాళ్ళకి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అది మరొకరికి ఆదాయాన్ని ఇస్తుంది. అంటే ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, హౌసింగ్స్ పెరుగుతాయి, ఫర్నిచర్స్ పెరుగుతాయి, లివింగ్ లైఫ్ స్టైల్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఆదాయంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అంటే మనిషికి ఏం క్రియేట్ చేయాలి? ఆదాయాన్ని క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయాలి. ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే వాడికి స్థలాలు, వాళ్ళకి అవకాశాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. మరి అన్ని ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ చూస్తాయి? దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఈ ప్రపంచంలో మరి ఏ ఇతర వ్యక్తి ఎవరు ఆలోచించిన అత్యంత శక్తివంతమైనది. దానికి ఆయన కమ్మ కులం అని ఆయన ముఖం మీద ఒక గుడ్డ పడేస్తారు. మనం బతకడానికి ఇక్కడ పొలంలో విషం పోసినట్టు ఆ ఆలోచన విధానం సమాజం చీలిపోతుంది. రేపటి సమాజంలో ఆ ఫలాలని అందిపుచ్చుకునే వాళ్ళలో కమ్మ కులం ఉంటుందా? అన్ని కులాలు, అన్ని మతాలు హైదరాబాద్ నగరంలో అందరూ వెళ్తున్నాం, అందరం బతుకుతున్నాం. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది. అమీర్పేట చుట్టూ 2000 ముందు ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది చూడండి. కనీసం 2 కిలోమీటర్ల పడితే 200 హాస్టల్ ఉంటాయి. ఒక్కొక్క హాస్టల్లో 50 మంది నుంచి 150 మంది నాకు కనబడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం, ఉపాధి కోసం కంపెనీలో పనిచేసే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు. ఎంత శక్తివంతమైన నగరంగా తయారైంది, అంతటి మహోజ్వలమైన నగరంగా తయారవబోతున్న దాన్ని సరే ఇక నేను అక్కడి నుంచి ఎక్కువ డిస్కస్ చేయాలి. కానీ ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని నేను మీకు చెప్తున్నాను. అతనికి కుళ్ళులో కుతంత్రాలు తెలిసిన వ్యక్తి అయితే అతను అనకూడదండి, పెద్దవారు ఆయనకి తెలిసిన వారైతే. నేను చంద్రశేఖర్ గారిని అడిగాను, ఆయన పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు అని. ఏ తెలివైన రాజకీయ నాయకుడైనా చెప్తారండి? చెప్పండి. ఆయనకు తెలిసింది ఎక్సలెంట్ అయిన ప్లానింగ్, విజనరీ తప్ప కల్మషంతో కూడిన రాజకీయాలు కాదండి. ఆయన మానసిక స్వభావాన్ని నేను అంచనా వేసుకుంటుంటే ఆయన ఫేస్లో నుంచి నాకు కనబడిన లక్షణాలండి. ఏ మానసిక శాస్త్రవేత్తలైనా ఆయన మానసిక దారిద్ర్యం గురించి, ఆయన అంటే మనిషి యొక్క ఆలోచనను బట్టి, ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, అతను చేసే పనులను బట్టి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చంట. అనేక మంది పరిశోధనాత్మకులు ఉన్నారు, మానసిక మనస్తత్వ శాస్త్ర పరిశోధకులు ఉన్నారు. అతనిలో అంటే ఆయనలో క్రైమ్ నేచర్ కానీ, క్రిమినల్ మైండ్ కానీ, సెల్ఫిష్నెస్ కానీ ఉన్నాయేమో చూడండి. ఇక్కడ సెల్ఫిష్నెస్ అనే పదానికి ఒక మాట చెప్పాలి.
నేను ఎదగాలి అనుకోవడం నా స్వార్థమైతే తప్పైతే కాదని నేను అనుకుంటాను. మనమేమి మనుషులు కాదు ముక్కు మూసుకుని కూర్చుని కన్నమ్మలా తిని బతకడానికి. ప్రతి వ్యక్తిలోనూ ఎదగాలన్న కాంక్ష మీ జీవన విధానాన్ని మారుస్తుంది. ఎదగాలన్న కాంక్షే మిమ్మల్ని పై స్థాయిలో ఆయన ఒక చిన్న లెవెల్ నుంచి విద్యార్థి నాయకుడి నుంచి సీఎం కాగలిగాడు. మరొక వ్యక్తి క్లర్కల్ కాడ నుంచి జిఎం కాగలుగుతారు. మరొక వ్యక్తి అంటే ఆయా రంగాలలో ఆ కాంక్ష ఎదగాలన్న ఆ కాంక్షే దానికి మీరు ఎలాంటి టైటిల్ పెట్టుకున్నా తప్పైతే లేదు. ఆ ఎదగడం అనేటువంటి క్రమంలో మనం ఏమైనా 10 ఇళ్ళు ముంచి వస్తే అది తప్పు. మనం ఎదిగే క్రమంలో ఎవరున్నా మనం కుటుంబాలు నాశనం చేసి వాళ్ళకి డబ్బు లేకుండా వస్తే తప్పు. ఎవరన్నా మర్డర్ చేసి దొంగతనాలు చేసి రాబరీ చేసి స్మగ్లింగ్ చేసి వస్తే మాదక ద్రవ్యాలు అమ్మి వస్తే సమాజాన్ని నాశనం చేసి వస్తే అది ఖచ్చితంగా తప్పే. అది ఎంత సంపాదించిన దృష్టి అవుతుంది. అలాగే మనం కొన్ని విషయాలు స్పష్టంగా చూస్తే నేను 82లో ఉన్నప్పుడు 10th అన్నాను కదా. పోలవరం డ్యామ్ తెలుగు వారి కళల సాకారం అని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారు. అబ్బో అంతకుముందు 100 మంది చెప్తానే ఉన్నారట. కానీ రాజశేఖర రెడ్డి గారు పని మొదలుపెట్టారు. సంతోషం, హ్యాపీ. అయితే అప్పుడులో లేదు, కానీ ఆయన కలవ తవ్వారు. తొలి అడుగుని ఆయన బలంగా వేశారు. అడుగు మాత్రమే వేశారు. కానీ ఆ అడుగు మాత్రమే అంటే ఒక అడుగు మంచి బలమైన అడుగు పడింది. అడుగు మాత్రమే ఇది దాన్ని చిన్న చూసి అడుగు కాదండి, తప్పు. మళ్ళీ చుట్టుకున్న ఇదేంటో మేము ఎంతో కష్టపడాలని అలా ఆలోచించద్దండి. నేను రాజకీయంగా మాట్లాడలేదు. చాలా బలమైనటువంటి అడుగు వేశాను. అక్కడ లాభ నష్టాల తర్వాత మాట్లాడాను. కానీ ఆ వేసిన అడుగుని కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే నేను వెళ్ళి డ్యామ్ చూశాను. అసలు కొన్ని అయితే గేట్లు పెట్టే లెవెల్కి వచ్చేసింది. నేను ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు 1.5 years బిఫోర్ వెళ్ళాను. కొన్ని కాణాలు పైకి లేస్తున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను స్వయంగా బైక్ వేసుకెళ్ళి అదంతా తిరిగి వచ్చి చూసి రియల్గా వండర్, ఇంత పెద్ద మహా కట్టడం ఇంత తక్కువ టైంలో జరుగుతుందా అని. అంటే పనిని తొందరగా పూర్తి చేయించి మంచి పేరు తెచ్చుకోవాలని తపన పడ్డాడు. ఆ మంచి పేరుతో నిలబడాలనుకున్నాడు. కానీ రాజకీయ చదరంగంలో రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేయడంలో అతన్ని మైండ్ గేమ్ ఆడాయని తప్పుదోవ పట్టించాడు. ఆ తప్పుదోవలో ప్రధానమైనటువంటి 2 చారిత్రాత్మకమైన తప్పుదాలు 2. ఒకటి, తను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్కి మద్దతు ఇస్తానంటాం. చాలా ఫూలిష్నెస్. అలా ఎందుకు ఇచ్చారో కూడా నేను నాకు తెలిసిన నాన్న లెక్చర్ చెప్తున్నాను. ఎవరు ఆయనకు అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరో డబ్బు కమ్ముడిపోయి ఆయన మైండ్ని ట్యూన్ చేశారు. ఏ ఓటుకు నోటు కేసు కుంభకోణంలోనో లేక మరో దాంట్లోనో ఇరికించి లోపలేస్తారన్న టాక్ను తీసుకొచ్చారు. ఆ టాక్ని కౌంటర్గా అంటే నేను ఆయన మీటింగ్లు వింటున్నప్పుడు లక్షలాది మంది సైన్యం నాకున్నారు, కోటరీ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ నేను గమనించాను. అది నిజమా అబద్ధమా అని దయచేసి కాదు, నేనేమి ప్రిడిక్టర్ కాదు. నా నాలెడ్జ్లో నేను పిల్లల్ని కళ్ళతో చూడంగానే పాఠం ఎలా చెప్పుకుంటాను, అలాగే ఆ మనిషిలో ఒక రకమైన అభద్రతా భావాన్ని నేను గమనించాను. ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థాలను నేను గమనించాను. ఈ గమనించడంలో ఆయనకి భయం వేసి మరి ఏం జరుగుతుందో తెలియదండి, నాకైతే అలా అనిపించింది. దానికి ఒక పెద్ద జాతీయ పార్టీ అండదండలు కావాలనుకుని అటు మొక్కినట్టుగా నాకు అనిపించింది. తనకు ఒక బలమైన ఒక అండ కావాలి అనుకున్నట్టుగా నాకు అనిపించింది. రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఇది జస్ట్ నా అభిప్రాయాలు మాత్రమే. దయచేసి ఇది మీరు మరో రకంగా అనుకోవద్దండి. అనిపించి కాంగ్రెస్లో జట్టు కట్టాడు.
అప్పటికి 1 or 2 ప్లేస్లో బీజేపీ ఓడిపోవడం, అది రాంగ్ క్యాల్కులేషన్ నాకు కావాలి. లేదా అత్యంత నమ్మకమైన ఒక వ్యక్తి తనను గైడ్ చేయడం, మైండ్ని ట్యూనింగ్ చేయడం నాకు జరిగి ఉండాలి. రెండోది, అసలు ఓట్లే లేని బీజేపీని దారుణంగా విమర్శించడం. బీజేపీకి అభిమానులు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బయటికి కనబడని వింగ్ ఒకటి ఉంది, నో డౌట్. అది విశ్వ హిందూ పరిషత్ వల్ల కావచ్చు, లేక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వల్ల కావచ్చు, లేక వాజ్పేయి, అద్వానీ వంటి వ్యక్తుల యొక్క ఆలోచన సరళి వల్ల కావచ్చు, అంటే అంత గొప్ప మహానాయకుడు వల్ల కావచ్చు. అన్నిటికీ మించి నరేంద్ర మోడీ గారి లాంటి కార్యశాల ముళ్ళుతో తీయాలి, లక్ష్యంతో, క్షిపణితోనే కొట్టాలి, అధర్మాన్ని అధర్మంతో కొట్టాలి అనేటువంటి అద్భుతమైన కార్యసాధకుడిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా, అంటే ఇంత చిన్న విషయం గురించి ఆయన ఆలోచిస్తారని నేను అనుకోనండి. ఎందుకంటే ఆయన ఈ దేశానికి ఓ అద్భుతమైనటువంటి దిక్సూచిగా ఉన్న నరేంద్ర మోడీ గారు. కానీ ఆయన రాంగ్ క్యాలిక్యులేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది కూడా పెద్ద తప్పదు. దానివల్ల నరేంద్ర మోడీ గారికి అభిమానులు కావచ్చు, ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు కావచ్చు, తీవ్రంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం, క్రిస్టియన్ మిషనరీస్ అయినప్పటికీ జగన్ గారు హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణులు కూడా ఓటేశారు కేవలం బీజేపీ తిట్టడం వల్ల. నేను కాశీలో విన్నాను, స్వయంగా ఒక బ్రాహ్మణ్ వెళ్తూ ఈయనేదో చిన్న గుళ్ళుబాలు కొట్టాడని కోపించి, అంటే దాన్ని హైలైట్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు ప్రతిపక్ష. ఆ విధంగా ఈయన ఫెయిల్యూర్స్లో ప్రధానమైన కారణాల్లో బీజేపీ తిట్టడం అతి క్రూరంగా, 2 కాంగ్రెస్తో జతకట్టడం, 3 ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కూడా నుంచోవడం, జనాలందరికీ అది అలయన్స్గా కనపడ్డం. జనసేన పార్టీతో వీరు అందరికీ తెలిసిన నిజం ఏంటంటే, అనుకునే నిజం ఏంటంటే, జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయని జనం అనుకుంటున్నారు. అలా అనుకునేలా ప్రభావితం చేశారు ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే నిజంగా ఉందో లేదో అది ఎవరి విద్యార్థులకి మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి జాయింట్గా చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో నా అభిప్రాయం. కానీ టోటల్గా బ్యాడ్. ఓ గొప్ప ఆలోచన, ఓ గొప్ప శక్తివంతమైనటువంటి దూరదృష్టి కలిగి భారతదేశ అభివృద్ధిలో ఒక స్వర్ణ చతుర్భుజి కావచ్చు, ఒక అమరావతి ప్రయోగం కావచ్చు, ఓ హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆయన చేసిన ప్రణాళికలు కావచ్చు, ఈ భారతదేశ అభివృద్ధిలో మీకంటూ కొన్ని పేజీలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. అజ్ఞానంలో మిమ్మల్ని ఎవరైనా వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అనేటువంటి పదజాలాలు వాడితే అది వారి వివేకానికి వదిలేయాలి. మనకు చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, సజ్జనుడు ఎప్పుడైనా ప్రియవచనములు మాట్లాడితే క్షమించవచ్చు, దుర్మార్గుడు మంచి మాటలు చెప్తే 100 సార్లు ఆలోచించాలి. అర్థమైందండి. ఇది నేను నా చింతనలో విమర్శకుల్లో చదువుకున్న పద్యం యొక్క భావం. ఎప్పుడైనా సరే మంచివాడు తప్ప పిచ్చి మాటలు మాట్లాడినా క్షమించవచ్చు, స్వతహాగా మంచివాడు కాబట్టి. అతని వల్ల దేశానికి ప్రమాదం లేదు, సంఘానికి సమాజానికి ప్రమాదం లేదు, అతను ఎవరిని మర్డర్ చేయడు, దోపిడీ చేయడు, అత్యాచారాలు చేయడు కాబట్టి, ఇతరులను దోచుకుని దుర్మార్గమైనటువంటి పనులు చేయడు కాబట్టి. సో సజ్జనుడు కొడుకు చల్లగా, ఎప్పుడైనా సజ్జనుడు ప్రియవచనములు మాట్లాడినా క్షమించవచ్చు, కానీ దుర్మార్గుడు ప్రియవచనములు మాట్లాడితే, అంటే మంచిగా మాట్లాడితే 100 సార్లు ఆలోచించాలి.
ఎందుకంటే దాని వెనుక ఉన్న స్వార్థం ఎలాంటిదా అని యోగి వేమన గారు వేమన శతకోశంతి శతకాల్లో ఉన్న కొన్ని నీతులు. కాబట్టి ఆయన సమాజానికి చేసినటువంటి మహోపకారైనటువంటి మంచి విజనరీకి భవిష్యత్ తరాలకి నాయకులు ఆలోచిస్తారని, ఆచరిస్తారని, దేశాభివృద్ధిలో ఆయన సేవలను పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ ఆ నాయకుడికి హృదయపూర్వక పాదాభివందనలు. నమస్తే అండి. దయచేసి ఇది నేను జాతి హితం కోరుకుని మంచి ఎక్కడ ఉంటుందో, అభివృద్ధి ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయో గమనించిన అనుభవంతో చెప్తున్నానే కానీ నాకు ఏ పార్టీ మీద అభిమానాలతోనూ కాదు. ఆయన విజనరీ వల్ల, అంటే నేను యాజ్ ఏ టీచర్గా యూత్కి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కలగాలి అంటే ఇలాంటి నిర్ణయాలు అవసరం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడమే కాకుండా జనాలని ఈ కోణంలో ఆలోచించవలసిన కోణంలో ఆలోచించాలని నా ఉద్దేశం. ఆలోచించగలను మీ ఎవరి విద్యార్థులను బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. నా ఆలోచనని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా ఇన్స్టిట్యూట్ పేరే వీ మేక్